నా ప్రేమను నీవు చులకనగా చేశావు. నేను పంచే ప్రేమను నీ అవసరానికి వాడుకున్నావు. నా నిస్వార్థమైన ప్రేమను నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నా తల్లి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను. నా తోబుట్టువు కంటే నీకే ఎక్కువ బహుమతులు ఇచ్చాను. నీవు కోరిన కోరిక తీర్చాను. నా అమాయకత్వం నీకు ఆయుధమయ్యింది. నా ప్రేమ నీకు పనికిరాని ప్రేమ అయ్యింది. నా డబ్బుని నన్ను బానిసలా వాడుకున్నావు. నీ తల్లి తండ్రి నీకు ఏమి నేర్పించారో, నువ్వు పెరిగిన వాతావరణం, నీ చదువు నీకు ఏం నేర్పించిందో నాకు కళ్ళకు కట్టినట్టు చూపించావు. నన్ను బ్రతికుండగానే శవాన్ని చేసినందుకు నీకు పాదాభివందనం తల్లి. నా ప్రేమను నీతో జీవితాంతం పంచాలని, నీతో నూరేళ్ళు గడపాలని నేను కోరుకున్నాను. కానీ నువ్వు నన్ను, నా ప్రేమను, నా డబ్బుని, నా సమయాన్ని, నా తెలివిని, నా చదువుని, నా అవమానించి నీ నిజ స్వరూపం చూపించినందుకు మరోసారి నీకు పాదాభివందనం తల్లి. మరో జన్మంటూ నాకుంటే, భగవంతుడికి నా మీద జాలి, దయ, ప్రేమ ఉంటే నా ప్రేమను పొందే భాగస్వామిని ఇస్తాడని నమ్ముతూ, ప్రేమలో 100% మోసపోయిన ఒక అమాయకపు పిచ్చి ప్రేమికుడి గాథ ఇది. మన స్క్రిప్ట్లో ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషన్. ఒక లో ఫెయిల్యూర్ క్యాండిడేట్ వాడు ఒక లెటర్ రాయాలి. సో మనం అది రాసి ఇప్పుడు చదివాం. చాలామందికి లవ్కి, లస్ట్కి, ఏమంటారు, అటాచ్మెంట్కి, తర్వాత ఇన్ఫాక్చుయేషన్కి తేడాలు తెలియవు. నవ్వాను, గిఫ్ట్లు ఇచ్చాను, సంతోషపడింది, ఇదే అయిపోతుంది. సరే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, అంతే కదా. సో రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిందే ఇది.